అధ్యక్ష పల్లా రాజేశ్వరరెడ్డి గారు భూముల గురించి తెలంగాణలో భూములపై హక్కుల గురించి ధరణి గురించి మాట్లాడుతూ చాలా సత్యదూరమైనటువంటి అంశాలని సభకి రాష్ట్ర ప్రజలకు కూడా మీ ద్వారా సభలో ఉన్న అందరికీ సమాచారం ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. వారు మాట్లాడుతూ ధరణిలో పార్ట్ బిలో పెట్టినటువంటి భూముల గురించి లేకపోతే ధరణిలో భూములు రిజిస్ట్రేషన్ చేసినటువంటి వాళ్ళందరికీ వెంటనే పాస్బుక్లు ఇచ్చేటువంటి అంశం గురించి మాట్లాడుతూ ఈ తప్పులు జరిగితే తిరిగి మళ్ళీ సాయుధ రైతాంగ పోరాటం చేసే అంత పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు భూములపై హక్కులకి ప్రజలు కల్పిస్తూ వచ్చింది అధ్యక్ష. ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం ఏంటి? దున్నేవాడిదే భూమి, ఇదే కదా నినాదం. దున్నేవాడిదే భూమి అనే నినాదమే సాయుధ రైతాంగ పోరాటం యొక్క ప్రధాన నినాదం. ఆ నినాదం నుంచి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బోడుగల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా, బొందుగల నరసింహరావు గారు రెవెన్యూ మంత్రిగా మొట్టమొదటిసారి తెలంగాణ ప్రాంతంలో భూములపై రైతులకు హక్కు కల్పిస్తూ తెలంగాణ టెనెన్సీ యాక్ట్ తీసుకొచ్చి ఆనాడు చట్టం చేసి రైతులపై హక్కు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. ఆనాటి నుంచి ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చిన అనేక రిఫార్మ్స్ రైతులకి చక్కగా దున్నేవారితో సహా భూమిపై బతున్న అందరికీ హక్కులు కలిపి భూములు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా అనేక చట్టాలు వచ్చాయి. ల్యాండ్ రిఫార్మ్స్ కానీ నేను చెప్తున్నానండి, ఖమ్మం జిల్లా అయినా తెలంగాణ అయినా మొత్తం అన్ని చోట్ల జరిగిందే చెప్తా ఉన్నాను. అన్ని చెప్తున్నాను అధ్యక్ష, వినండి సార్. ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారా 70s వచ్చినటువంటి యాక్ట్తో అనేక మంది, కొన్ని లక్షల మందికి భూములపైన హక్కులు కలిగాయి అధ్యక్ష. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో జరిగిన అనేక పోరాటాలు, ఒక పోరాటం కాదు అధ్యక్ష, నక్సల్బరీ ఉద్యమం దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి ఉద్యమాలతో భూములపై ఉన్నటువంటి హక్కుదారులు కేవలం పట్టదారులు ఒక్కళ్ళే కాదు అధ్యక్ష. ఆనాడు భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు, పట్టాదారులు, కాలువ వాళ్ళు ఉన్నప్పటికి కూడా తర్వాత వచ్చినటువంటి అనేక ఉద్యమాలు, చట్టాల ద్వారా చాలా మందికి కబ్జా కాలంలో అంటే ఆక్యుపేషన్ కాలంలో చాలా మంది వచ్చారు అధ్యక్ష. కొన్ని లక్షల మంది వచ్చారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు వస్తే ఒక్క కలం పోటుతో రాష్ట్ర చరిత్రలో కాదు అధ్యక్ష, దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఏదైనా ఉద్యమం జరిగితే ఆ ఉద్యమం లక్ష్యాలను చట్టాలుగా మారుస్తూ వచ్చినటువంటి పరిస్థితులు చూశాం. కానీ మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి చట్టాలని ఒక్క కలం పోటుతో దాని అని చట్టం తీసుకొచ్చి ఆక్యుపేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ రద్దు చేసి ఒక్క పట్టదారు కాలం పెట్టి 70 ఏళ్ళు వెనక్కున్నటువంటి జమీందారుని, భూస్వామిని, జాగీర్దారులు తీసుకొచ్చే పట్టదారు కాలంలో పెట్టి కొన్ని లక్షల మంది రైతులు భూమిపై ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఆ కాలం ఎత్తేసి భూమిపై వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా చేసినటువంటి ఒక దుర్మార్గమైన చట్టమే ధరణి చట్టం అధ్యక్ష. దాన్ని మార్చుతామని మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆలోచన చేశాం. మీరు ధరణి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఈ సభలో మాట్లాడాం, బయట మాట్లాడాం. ధరణిని మారుస్తాం, బంగాళాఖాతంలో వేస్తాం. ఈ రాష్ట్ర ప్రజల భూమి పైన సర్వ హక్కులు జాగ్రత్తగా ఉండేటట్టుగా, తరాలుగా వస్తున్న హక్కులు వాళ్ళకి అందేటట్టుగా చేస్తామని చెప్పి ఒక చక్కటి నిర్ణయం తీసుకొని ఈ సభలో చట్టం తీసుకొచ్చి చేస్తామంటే మళ్ళీ ధరణి అని ఆ పార్టీ మీద ఎవరు భూములు పెట్టారు అధ్యక్ష? దాదాపు 24 లక్షల మంది భూమి లేని నిరుపేద ప్రజలకి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భూ సంస్కరణ ద్వారా పంపిణీ చేసిన భూముల్లో ఎన్ని భూములు మీరు వాళ్ళకి హక్కుగా ఇవ్వకుండా పార్టీ బిల్లు పెట్టి అధికారుల చుట్టూ తిప్పి ఆ భూములు మీరు వేరే వాళ్ళ పేరు మీద ధరణిలో చేసుకున్నారు, లేకపోతే మీకు అడ్డగోలుగా దారాదత్తం చేసుకున్నారు. ఆ ధరణిలో పెట్టిన తర్వాత ఒకటేసారి అధ్యక్ష, ఒక్కసారి ధరణిలో ఎక్కిచ్చేస్తే మళ్ళీ దాని రెవెన్యూ రిజిస్ట్రార్ గారి దగ్గరకు, ఎంఆర్ఓ గారి దగ్గరికి వారికి హక్కులు ఇచ్చారు. తీరపోవడంలోనే ఇది పలానా ఎక్స్పైరీ ఉందా? ఉంది. రిజిస్ట్రేషన్ చేయొచ్చా? చేయొచ్చు. వెరిఫికేషన్ కూడా లేదు అధ్యక్ష. మీరు ఎక్కించుకున్న అధికారం మీ చేతిలో ఎవరికి కావాలంటే వాళ్ళకి ఎక్కించవచ్చు.
ఒక్కసారి ఎక్కించామంటే కనీసం దానికి వెరిఫికేషన్ కూడా లేదు. ఏమంటే రిజిస్ట్రేషన్ అవుతుంది, ఇంకో వ్యక్తి చేతుల్లోకి పోతుంది, ఆయన ఇంకో చేతుల్లో పోతుంది. అసలు ఆయన వెరిఫికేషన్ నాది అని పోయి రిప్రజెంటేషన్ చేద్దామంటే కూడా రెవెన్యూ వాళ్ళ దగ్గర కనీసం అప్పీల్ కూడా లేదు అధ్యక్ష. అటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి అనేక చట్టాల ద్వారా వచ్చినటువంటి హక్కులు కాలరాసి పోరాటాల ద్వారా అధ్యక్ష వారికి కూడా తెలుసు ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు వచ్చినాయి అధ్యక్ష. ఉద్యమాలు వచ్చిన సందర్భంలో జెండాలు మార్చి భూస్వాములు, దొరలు, జాగీర్దారులు, జమీందారులు భూములు తెల్లకాయత మీద రాసిచ్చి గ్రామంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలు రాసిచ్చేసి ఎంతో కొంత అక్కడ నగదు తీసుకొని వాళ్ళకి ఇచ్చిపోతే ఆ ఇచ్చిపోయినటువంటి భూములన్నీ వాళ్ళ ఆక్యుపేషన్ కాలంలో ఉంటే ఇవాళ ఆ భూములన్నీ ఎత్తేసారు అధ్యక్ష. దశాబ్దాలుగా దున్నుకుంటున్నటువంటి భూములు కూడా హక్కు లేకుండా చేశారు అధ్యక్ష. వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు మరిచిపోయినటువంటి మేము ఎప్పుడో అమ్మేసుకున్నాం అంటే వాళ్ళు లేరు, వాళ్ళ మనవల్లో వచ్చి ఏమంటే ఇవ్వ మా తాత పేరు మీద పట్టదారి కాలంలో ఉంది, ఈ భూమి నాది అని వచ్చేసారు. నేను చాలా ఉదాహరణలు కూడా చెప్పాను అధ్యక్ష. ఇంకా తగుదనమ్మా అని చెప్పి మళ్ళీ ఆ చట్టమే బాగుందని చెప్తే ఎట్లా అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు. మీరు ఈ రకంగా సభని రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. మేము బాజాప్తుగా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఎన్నికల కంటే ముందే చెప్పాం, ధరని బంగాళాఖాతాలు వేస్తాం, మారుస్తాం, ప్రజల పనికి వచ్చేటువంటి చట్టాన్ని తీసుకొని వస్తాం అని చెప్పి ప్రజలకి నచ్చజెప్పి వాళ్ళంతా ఒప్పుకున్న తర్వాతనే వాళ్ళందరూ ఓట్లు వేస్తేనే మేము అధికారంలోకి వచ్చాం. అంటే ప్రజలందరూ దాన్ని మార్చాలని, దాన్ని బంగాళాఖాతాలో వేయాలనే మాకు ఓటేసింది.